పోలీస్ శాఖలో మరోసారి భారీగా బదిలీలు చోటు చేసుకున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 7 అదనపు ఎస్పీలతో పాటు 68 మంది డిఎస్పీలకు స్థానచలనం కలిగించారు. అదనపు ఎస్పీల్లో శ్రీనివాస్ రెడ్డిని సైబరాబాద్ అదనపు డీసీపీ ఎస్ఓడిగా, నారాయణ్ను హైదరాబాద్ సెంట్రల్ జోన్ అదనపు డీసీపీగా, ఎన్ రవిని వరంగల్ అదనపు డీసీపీ పరిపాలనగా, మహమ్మద్ ఫజలర్ రహమాన్ను మేడ్చల్ అదనపు డీసీపీగా, మధుసూదన్ రావును విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి, ఎం శ్రీనివాసులను రాచకొండ క్రైమ్ విభాగానికి, శ్రీనివాసరావును హైదరాబాద్ సిసిఎస్కు బదిలీ చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. కాబట్టి ఈ మధ్యలో 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వము ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండి, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము పాతుకుపోయిన 10 సంవత్సరాల అన్ని శాఖల్లో ట్రాన్స్ఫర్లు అన్ని ఫిల్టర్ చేసి క్రమంగా అందరికీ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ ట్రాన్స్ఫర్ చేస్తే పాతుకుపోయిన వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ విధంగా వాళ్ళు గట్టిగా స్థానికంగా పాతుకుపోయినరు, కొత్త వాళ్ళను రానియకుండా అవకాశం లేకుండా చేశారు. కాబట్టి ఈ విషయంలో పోలీస్ శాఖలో మొన్న 110 మంది తర్వాత డిఎస్పీలు అండ్ ఏసీపీలను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈయన 61 మంది డిఎస్పీలకు స్థానచలనం కల్పించి అదనపు ఎస్పీలో వీళ్ళందరినీ ఏదైతే క్యాడర్ ప్రకారం అందరినీ ట్రాన్స్ఫర్ చేసి ఈ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.